రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి కాయమచ్చ. మన మిరప పంటలో వచ్చే కాయమచ్చ అంటే తాలుగాయలు. వాటికి సంబంధించి మార్కెట్లో కొత్తగా వచ్చిన మందులు ఏమేంటి అనే వాటి గురించి ఈ రోజు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ టాపిక్ ఈ టైంలో నేను ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారా? అయితే ఎండ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు, వర్షం ఎప్పుడు పడిద్దో అర్థం కావట్లేదు, దానికి తోడు మంచు. ఇటువంటి టైంలో మన మిరప పంటలో ఎక్కువగా కాయ మచ్చ అనేది ఆశించడం జరుగుతూ ఉంటుంది. ఈ కాయ మచ్చ వల్ల కాయ అనేది తాలుగాయ అవటం జరుగుతూ ఉంటుంది. సో నోటి దాకా వచ్చిన కూడిని కాలుతో తన్నుకోలేము. ఇప్పటి వరకు మన పంటని బాగా సంరక్షించుకుంటూ మంచి ఈల్డ్ వస్తుందనే ఆశతో ఇప్పటి వరకు పంట కూడా బాగా ఉన్నది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా నల్లి సమస్య అనేది, దాంతో పాటు ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ తాలుగాయలవటం సమస్య అనేది ఎక్కువగా ఉన్నది. సో దీనికి సంబంధించి ఈ తాలుగాయ అనే సమస్యను అధిగమించడానికి మార్కెట్ లో కొత్తగా 3 రకాల మందుల్ని ఈ రోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది చూసుకున్నట్లయితే మొట్టమొదటిది వచ్చేసరికి ఎక్స్ట్రాటా గోల్డ్. ఈ మందుని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి ఆల్బగ్ అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసరికి అజాక్జిస్ట్రోబిన్, రెండోది వచ్చేసరికి టెబ్బికోనాజోల్. అజాక్జిస్ట్రోబిన్ అంటే అమిస్టారు, టెబ్బికోనాజోల్ అంటే నాటివోలో ఉండే టెక్నికల్లో ఒక టెక్నికల్. అజాక్జిస్ట్రోబిన్ వచ్చేసరికి 11% ఉంటుంది. దాంతో పాటు టెబ్బికోనాజోల్ వచ్చేసరికి 18.3% ఉంటుంది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఫార్ములేషన్. ఈ కంటెంట్లు అనేవి పాతవే కావచ్చు, కానీ వీటిని తయారు చేసినటువంటి టెక్నాలజీ కొత్తది. అదే విధంగా ఆల్బగ్ అనేది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ. దీంట్లో కలిపే సాల్వెంట్స్, అడ్జువెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మంచి క్వాలిటీ ఇస్తాయి. కాయమచ్చని 100% కంట్రోల్ చేస్తుంది. దానితో పాటు ఇది వాడవలసిన డోస్ వచ్చేసరికి 1 ఎకరానికి 330 ml. ఎక్స్ట్రాటా గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి యావరేజ్ 1 ఎకరానికి 700 రూపాయలు ఉంటుంది. అయితే రెండో ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే సల్ఫర్ మిల్స్ అనే కంపెనీ నుంచి కొత్తగా ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రొడక్ట్ పేరే యూ సేవ్ అనే కంపెనీ. యూ సేవ్ అంటే నిన్ను రక్షిస్తుంది అని అర్థం. అయితే దీంట్లో 2 రకాల కంటెంట్లు ఉంటాయి. కంటెంట్లు పాతవే కావచ్చు, బట్ డిఫరెంట్ గా కలిపారు. అదేంటంటే సల్ఫర్, దానితో పాటు అజాక్జిస్ట్రోబిన్ అమిస్టార్ ని కలపడం జరిగింది. అదే విధంగా సల్ఫర్ ఎంత కంటెంట్ కలిపారని మీరు అనుకుంటున్నారా? 58.5% సల్ఫర్ కలపడం జరిగింది. దానితో పాటు అమిస్టార్ వచ్చేసరికి 4.2% కలపడం జరిగింది. ఫార్ములేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి అనే ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇది 1 ఎకరానికి వాడవలసిన డోస్ వచ్చేసరికి 800 ml 1 ఎకరానికి. బట్ ఈ యూసేవ్ అనేది వచ్చేసరికి 1 ఎకరానికే 1500 రూపాయల కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ డోస్ కలపడం జరిగింది. దానితో పాటు సల్ఫర్ వాడడం వల్ల మొక్కలో వచ్చే పూత అనేది రాలిపోతుంది అని అనుకుంటారు రైతులు. అంటే రాలుతుంది సహజంగా, కానీ దీంట్లో వాడిన టెక్నాలజీ వల్ల ఈ సల్ఫర్ వల్ల నల్లి చనిపోతుందే కానీ పూత అనేది రాలదు. సో మనం 2+1 బెనిఫిట్ అంటే ఒక మందులోనే 2 బెనిఫిట్లు పొందుతాము. మన పొలాన్ని ఆశించే నల్లిని కంట్రోల్ చేయొచ్చు, దానితో పాటు కాయమచ్చను కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల. ఇది రేట్ వచ్చేసరికి 1 ఎకరానికి యావరేజ్ గా 1500 రూపాయల దాకా పడిద్ది. మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి హెగ్జా సూపర్. ఈ ప్రొడక్ట్ ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి ఎజిస్ అనే కంపెనీ. ఇందులో టెక్నికల్ వచ్చేసరికి సింగిల్ టెక్నికలే ఉంటుంది. అది కూడా పాతదే, హెగ్జాకోనాజోల్ అనే టెక్నికల్ ఉంటుంది. కాకపోతే మన జంపు ఎలాగనో అలాగా హై డోస్ తో ఉంటుంది. 75% WG కట్టబుల్ గ్రాన్యూల్స్ ఫార్ములేషన్ లో ఉంటుంది. దీని వల్ల కూడా కాయ మచ్చ అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. అదే విధంగా ఇది వాడవలసిన డోస్ వచ్చేసరికి కంపెనీ రికమెండ్ చేసింది 30 గ్రాములు 1 ఎకరానికి, కానీ రెసిస్టెంట్ పవర్ వల్ల 60 గ్రాములు 1 ఎకరానికి దీన్ని వాడుతున్నారు. దీని కాస్ట్ కూడా యావరేజ్ గా 1 ఎకరానికి వచ్చేసరికి 700 నుంచి 800 రూపాయలు ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన 3 ప్రొడక్ట్ల గురించి కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే, ముందుగా ఫస్ట్ ప్రొడక్ట్ ఎక్స్ట్రాటా గోల్డ్ గురించి నచ్చినట్లయితే లైక్ చేయండి. దానితో పాటు ఈ యూసేవ్ అనే ప్రొడక్ట్ గురించి మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా ఈ హెగ్జా సూపర్ గురించి మీ అందరికీ నచ్చినట్లయితే కిందన్న బెల్ సింబల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దానితో పాటు ఇప్పుడున్న వాతావరణ మార్పుల వల్ల మన పుట్టోడిని వాడడం, మన పుట్టోడి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసి చూడండి. మన బుడ్డోని వాడడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఎందుకంటే మన బుడ్డోడి వల్ల మనం కొట్టే ప్రతి మందు అనేది కొసల నుంచి కొనల వరకు ప్రతి భాగం అనేది తడవటానికి ఉపయోగపడతా ఉంటుంది. సో ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రదర్. థ్యాంక్ యూ.